చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాల్లో భాగంగా కాపులకి బీసీలో చేస్తామని చెప్పేసి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు వృత్తి ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని గద్దెనెక్కిన 6 నెలలకే నెరవేర్స్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ వాగ్దానం నెరవేర్చకపోతే మొన్న 6 నెలల ముందు మరి ఇప్పుడు కూడా ముద్రగడ్డ పద్మనాభం గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. ఈ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఆ ప్రసారాలని సాక్షి మీడియా కానివ్వండి, సాక్షి పత్రిక కానివ్వండి ప్రజలకి వార్తలు చేరవేయాలి. ప్రజాస్వామ్యంలో మంచిని చెప్పాలి, చెడుని వెలుగెత్తి చూపించాలి. ఈయన మంచిని తీసుకోడు, చెడు ఎవరన్నా కనుక చెప్తే ఆయనకి పట్టదు. నిర్దాక్షిణ్యంగా దౌర్జన్యంగా ఈ రోజున అప్రజాస్వామ్యంగా ముద్రగడ్డ చేస్తున్నటువంటి దీక్షని భగ్నం చేసి ఆయన్ని నిర్బంధించి ఈ రోజు వరకు కూడా ఆయన ఏమి ముట్టుకునే పరిస్థితి, ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. అలాంటి ఆందోళనకరమైన విషయాలు ప్రజలకు కళ్ళకట్టినట్టు చూపిస్తున్నటువంటి టీవీ ఛానల్ని చూపిస్తుంది కాబట్టి దాన్ని ఈ రోజున కేవలం ఒక దురుద్దేశంతో అడ్డుకున్నాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ఏమాత్రం తప్పు కాదండి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అలాగే ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీ కాపులకి బీసీలో చేరుస్తానని చెప్పేసి చెప్పిన హామీ మట్టికి నిజం. అది ఇప్పుడు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట మార్చారు. ఎలాగో కాపులు చూపిస్తున్న శ్రద్ధ ప్రజలందరూ గమనిస్తున్నారు. కానీ ఈరోజు ముద్రగడ ఫ్యామిలీ మీద చేస్తున్న అరాచకాలు అన్నీ కాదు, అవన్నీ సాక్షి టీవీ ద్వారా వెలువడతాయని చెప్పేసి భయంతో ఒక సాక్షి టీవీని అయితే ఛానల్ని ఆపగలుగుతున్నారు. కానీ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసేటట్టు సాక్షి ఛానల్ని ఆపుతున్నారు. అది ఎంతవరకు సబబు కాదు. మళ్ళీ ఈ సాక్షి ఛానల్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ తరపు నుంచి డెఫినెట్గా ఈ సాక్షి ఛానల్ వెలువడించిన పరిస్థితుల్లో మరీ అంత తీవ్రంగా ఉంటాయని చెప్పేసి మేము ఈ తీవ్ర నిరసనలు చేసి మా సాక్షి ఛానల్ని మేము ఎలాగైనా సరే వెలువడించేటట్టు చేస్తామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక్క విధంగా కాదు, ప్రజల గొంతు నొక్కుదామని చూస్తున్నారు చంద్రబాబు గారు. అది ఏమాత్రం సబబు కాదు. ఇప్పుడు ఆయన ఇచ్చిన తప్పు వాగ్దానాలు ఆయన నెరవేర్చలేదన్న సంగతి ఆయనకి తెలుసు. ఈ సాక్షి ఛానల్ అనేది ఎతికి తీసి జనాలకు అన్ని తెలుపుతుందని సాక్షి ఛానల్ మీద ఆయన బట్టిన కచ్చ. ఆయన్ని పొగిడితే సాక్ష్యం కూడా వదిలేసేవాళ్ళు. ఆయన్ని పొగడతల్లా, ఆయన పొగడలేదని సాక్షి ఛానల్ ఆపేశారు. సరే ఛానల్ ఆపగలరు, జనాలు ఆపలేరు కదా. ఈ 5 కోట్ల జనాలు ఆపలేరు కదా. జనాలు 10 త్వరలోనే తనకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారండి. చెప్పండమ్మా, మీరు ఈ విధంగా నిరసన చెప్తున్నారు, ఇంకా తదుపరి చర్య ఏం చేయాలనుకుంటున్నారు మీరు సాక్ష్యం ప్రసారం? సాక్షి ప్రసారాలు ఆపివేయటం చాలా దురదృష్టకరం. మరి మన ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూనే ఉన్నారు. ప్రతి ఇంటి నుంచి కూడా ఉద్యమంలాగా ప్రతి ఒక్కరు సాక్షి ఛానల్ ఎందుకు ఆపేశారని చెప్పి ప్రతి ఒక్కరు అడగటం కూడా జరుగుతూ ఉంది కార్పొరేటర్ని. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే రోజా అంటే భయం చంద్రబాబు నాయుడు గారికి. అది ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నేత, ఆయన అంటే భయం. అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంతకంటే భయం. ఇవన్నీ కూడా ఈ ఛానల్లో ఆయన చేసే పనులు వేలెత్తి చూపిస్తున్నారని భయపడి ఛానల్ని ఆపుతున్నారే. కానీ ఇప్పుడు ఛానల్ని ఆపగలరే కానీ ప్రజల్ని ఆపలేరు కదా. 5,000 మంది 5 కోట్ల మంది ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోతారా? మర్చిపోలేరు. దీన్ని వెంటనే పునరుద్ధరించకపోతే ముందు ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మేము ఉద్యమం భారీగా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే సాక్షి ఛానల్లో నిజాలు వెలువడుతున్నాయి. వాటిని చూస్తేనే నిజాలేంటో తెలుస్తున్నాయి అనేసి ప్రజలంతా కూడా ఈరోజు గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ సాక్షి ఛానల్ని మూసివేయడంలో ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడు గారిది కానీ ప్రభుత్వం కానీ అదే ఉద్దేశం. ఎందుకంటే నాణ్యానికి ఒకవైపు చూపించడానికి ఏబిఎన్ ఛానల్, ఈటీవీ ఛానల్ ఉన్నాయి, కానీ రెండో వైపు చూపిస్తున్నటువంటి ఈ సాక్షి ఛానల్ని మూసివేస్తేనే వారి యొక్క ఇది నిజాలు వెలుగులోకి వస్తాయని వాళ్ళు అనుకుంటున్నారు. ఇది తప్పు. ప్రజల్లో దీని మీద పూర్తిగా అవగాహన ఉంది. సాక్షి ఛానల్ ఉంటేనే నిజాలు వెలువడుతున్నాయి. సాక్షి ఛానల్ ద్వారా
మరి ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది కలిగిస్తున్నారు, ప్రజలకు ఏ రకంగా అన్యాయం జరుగుతుంది అనేది కూడా పూర్తిగా తెలియజేస్తున్నది ఈ సాక్షి ఛానల్. కాబట్టి దీన్ని పునరుద్ధరించాలని కూడా ప్రజలు, ముఖ్యంగా ప్రజలు ఈ 5 కోట్ల మంది జనాన్ని కూడా ముఖ్యంగా కోరుకుంటున్నాడు. కనుక వెంటనే సాక్షి ఛానల్ పునరుద్ధరించకపోతే దీనికంటే కూడా పెద్ద ఉద్యమాలు చేపడతామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పుతో కొట్టే రోజులు దగ్గరగా ఉన్నాయన్న ఒక్క మాటకే మరి వీళ్ళు ఇంత బాధపడిపోతున్నారు. అది ఆయన భావ ప్రకటన చేశారు. ఎందుకంటే ప్రజల్లో ఉన్న భావ ప్రకటన అది. అందరిలో కూడా కారాలు గుడ్లు అన్నీ తీసుకొని కొట్టాలని ప్రజల్లో ఉంది. ముఖ్యంగా అదే భావనని ఆయన బయటికి చెప్పడం జరిగింది. అదే తప్పు అంటున్నారు. మరి ఈరోజు ఛానల్ని, మీడియాలని మరి మూసివేసే స్థితికి మీరు వచ్చారు. మీరు ఎన్ని తప్పులు చేయకపోతే ఛానల్ని మూసివేస్తున్నారని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. మీ తప్పుల్ని మీరు ఎంచుకొని ఇప్పటికైనా సరే మరి ఇట్లాంటి హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే నిజంగా చెప్పులు చీపులతో కూడా కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున మనకి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు, అతను ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కడు కూడా నెరవేర్చకపోవడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా కాపులకి ఇస్తానన్నటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇస్తానని చెప్పి అన్నారు. దాని గురించి ముద్రగడ పద్మనాభం గారు పెద్ద మనిషి, గౌరవప్రదమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి చేస్తున్నటువంటి దీక్షని మీరు అతి దారుణంగా హింసించి ఆయన్ని దీక్ష విరమింప చేయాలని చెప్పేసి మీరు చేయటం జరిగింది. దాన్ని ప్రజా వ్యతిరేకటువంటి నిర్ణయాలు మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని సాక్షి ఛానల్ ప్రజలందరికీ కూడా చూపించడం జరుగుతుంది. మీరు ఈ రోజున అనుకుంటున్నారు సాక్షి ఛానల్ని నేను ఆపివేయించాను, ప్రసారాలు ఆపివేయించానని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అన్ని ఛానల్స్లో కూడా ఆ రోజున రావటం జరిగింది. ప్రతి ఛానల్లో కూడా మీరు బాబు వస్తే జాబ్ వస్తుందని అన్నారు. అలాగే డ్వాక్రా మహిళలకి రుణాలు రద్దు చేస్తా అన్నారు, రైతులకి రుణాలు రద్దు చేస్తా అన్నారు. ఎవరికైనా ఏదైనా హామీ నెరవేర్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీరు ఒకటి గమనించండి, సాక్షి ఛానల్ మాత్రం ప్రసారాలు నిలిపివేశారేమో కానీ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత భావన మాత్రం మీరు అడ్డుకోలేరు. మీరు అనుకుంటుంది ఏంటంటే ఈ రోజులందరూ కూడా మీరు భజన పరులు, భజనకారులు ఎవరైతే ఛానల్స్లో ఉన్నారో వాళ్లే నిజమైనటువంటి ప్రసారాలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. వాస్తవాల్ని ప్రసారం చేసే సాక్షి ఛానల్ ఏదైతే ఉందో ఆ సాక్షి ఛానల్లో మీరు ప్రసారాలని నిలుపు చేసి ఇవాళ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. త్వరలో సాక్షి పునరుద్ధరణ చేయాలి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరినీ కూడా ఏకం చేసి మీ మీదకి ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించే వరకు నిద్రపోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గడిచిన 4 రోజుల నుంచి సాక్షి ఛానల్ ప్రసారం నిలిపిన సందర్భంలో ప్రజలకు స్పష్టంగా విభజన రేఖ ఏదైతే స్పష్టంగా కనబడుతుంది. నాణ్యానికి ఒకవైపు మాత్రమే ప్రజలు కనబడతా ఉంది, రెండో వైపు కనపడలేదు. ఈ ప్రభుత్వం చేసిన తప్పులు, వైఫల్యాలు కనపడకుండా దాని మీద గొడ్డేసిన పద్ధతిలో సాక్షి ఛానల్ ఆపేశారు. ప్రజానికం యావత్తు కూడా దీని మీద స్పష్టంగా తమ యొక్క వ్యతిరేకతను తెలియజేస్తూ వీరు అభ్యుదయవాదులు ప్రజాస్వామ్యం రోడ్డెక్కుతా ఉన్నారు. తప్పనిసరిగా ఈ ప్రజా వ్యతిరేకత తీవ్రమవక ముందే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి సాక్షి ఛానల్ తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ప్రజాగ్రహం